ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో గుడ్ న్యూస్ తీసుకొచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సోలార్ ఇంటి మీద పెట్టుకునే సోలార్ యూనిట్లకి పెద్ద ఎత్తున రాయితీలు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రతి నియోజకవర్గంలో కనీసం 10,000 ఇళ్ల మీద సోలార్ యూనిట్లు పెట్టబోతున్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన 17 లక్షల నివాసాలతో పాటు బీసీ ఓసీల ఇళ్ల మీద కూడా ఈ సోలార్ ప్లాంట్లు రాబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ సోలార్ యూనిట్లకి 60,000 నుంచి 90,000 దాకా రాయితీ ఇస్తా ఉంది. దీన్ని మరింత పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు కనుక 2 కిలోవాట్లుగా కెపాసిటీ వరకు సోలార్ యూనిట్ ఇంటి మీద పెట్టుకుంటే 100% రాయితీ ఫ్రీగా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ సోలార్ రాయితీలకి కేంద్ర ప్రభుత్వం 65,000 కోట్లు ఖర్చు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం రాబోయే 4 సంవత్సరాల్లో మరో 35,000 కోట్లు ఖర్చు చేసి ఇంటి పైన సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పేదలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీలు బీసీలు ఓసీలు వారికి ప్రతి నెల వచ్చే కరెంటు బిల్లు 500-600 జీరో రావడంతో పాటు వారికే మరో 1,600 ఆదాయం వచ్చే విధంగా ప్రతి ఇంటికి ఆదాయం వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది. ప్రతి నియోజకవర్గంలో 10,000 ఇళ్లపై సోలార్ ప్లాంట్లు యూనిట్లు పెట్టించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలకు అప్పచెప్పారు. రాబోయే సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. దేశం మొత్తానికి ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీల్లో ఎవరైతే ఈ సోలార్ ప్లాంట్లు పెట్టుకుంటారో వారికి కరెంటు బిల్లు తగ్గడంతో పాటు ప్రతి నెల కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మీరు సోలార్ ప్లాంట్ పెట్టి ఉంటే మీ కరెంటు బిల్లు ఎంత వస్తుంది, మీకు ప్రభుత్వం నుంచి ఎంత ఆదాయం వస్తుంది అనే విషయాన్ని కామెంట్ చేయండి.